ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృషభ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క జీవితం గురించి తెలుసుకోబోతున్నాం. మే 1వ తేదీ గురువారం నాడు వృషభ రాశి వారికి రాత్రి 12 గంటల తర్వాత జరిగేది ఇదే. ఈ యొక్క శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. దైవశక్తి వల్ల మీకు విపరీతంగా డబ్బు రాబోతుంది. వృషభ రాశి వారికి రాశి పెట్టుకోండి. త్వరలోనే మీ జాతకం అనేది మారబోతుంది. అది కూడా నెంబర్ 1గా మారబోతుంది. ఎదిగి చూపించే సత్తా మీకు ఒక దైవశక్తి ఇవ్వబోతుంది. ఆ దైవం అనుగ్రహం మీకు లభిస్తుంది. అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీ లక్కు మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది. రెడీగా ఉండండి. మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. కంటికి కనిపించని ఆ యొక్క శక్తి స్వరూపం మీ యొక్క కష్టాలన్నిటినీ తొలగించబోతుంది. మిమ్మల్ని కరుణించి కాపాడుతుంది. మరి ఇదంతా ఏ విధంగా జరిగిపోతుంది, ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే అసలు మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి వారు నిజంగా నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. జ్యోతిష్య పండితులైతే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని. అయితే ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకొని కష్టపడి పని చేస్తారో, మీలో ఎవరైతే దైవాన్ని నమ్ముకొని మీ యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారో, వారికి ఎటువంటి అవకాశం చేయకుండా ప్రతి ఒకరికి మేలు జరిగే అటువంటి ప్రతి ఒక్కరు మేలు జరపాలి అని ఎవరైతే మీలో కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ దైవం తోడుగా నీడగా ఉంటుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చేసింది. ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలమో తెలియదు, కానీ మే 1వ తేదీ గురువారం నాడు వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి 12 గంటల తర్వాత ఒక పెద్ద దైవశక్తి వల్ల డబ్బు రాబోతుంది. మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు. మీ కన్నీళ్లకు ఇక కనిష్ట పెట్టబోతున్నారు. వృషభ రాశి వారు అదృష్టానికి ప్రారంభమని ఇది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క అదృష్టం ఏ రోజైతే మే 1వ తేదీ 12 గంటల తర్వాత స్టార్ట్ అవుతుందో అప్పటి నుండి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభం అవుతుంది. ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా? ఎవరంటే మీరు కొలుచుకునే మీ యొక్క నిత్య దైవం అనుకోండి. మీరు వింటున్నది నిజమే. మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తున్నారో ఆ కొలిచే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవి శక్తియే దుర్గమ్మదేవి. అవునండి, దుర్గమ్మదేవి ఎవరైతే పూజిస్తూ ఉన్నారో ఆ దుర్గమ్మదేవియే మీ యొక్క కష్టానికి తోడుగా కాబోతుంది. మీ యొక్క అదృష్టానికి గల కారణం కాబోతుంది. కాబట్టి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలను తెలుపుకున్నా తక్కువేనండి. మీరు అసలు ఊహించలేరు అంతటి మార్పు మీ లైఫ్లో ఇప్పుడు జరుగుతుంది. 1000 రెట్లు శక్తితో వృషభ రాశి వారికి మహా అఖండ రాజయోగం అనేది
పట్టబోతుంది. 1000 రెట్ల శక్తితో వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజ్యయోగం ఇది చాలా సాధ్యం. అంటే అంతా కూడా దుర్గమ్మదేవి అండి. అయితే ఈ టైంలో గ్రహాలు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ టైంలోనే వృషభ రాశికి సమాచారం అనేది వరమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. ప్రతి పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది. అదేవిధంగా మీ జీవితంలో సుఖాలు పెరుగుతాయి. వృషభ రాశి వారు పెద్ద పెద్ద ఇండ్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొత్త కార్ల విలువ గల వస్తువులు కూడా మీరు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు. డబ్బు లోటు ఉండదండి. వృషభ రాశి వారికి తోడుగా దుర్గమ్మదేవి యొక్క శక్తి ఉంటుంది. అసలు భయపడొద్దు. కాబట్టి మీ ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా 100కు 100% జరుగుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు మీరు చేసే ప్రతి పనిలో తోడుగా అండగా ఉంటారు. మీకు మంచి సపోర్ట్ చేస్తారండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు. ఏమైనా కమ్యూనికేషన్లో సంబంధించిన సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో దుర్గమాదేవి దయ వల్ల అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. అసలు మీరు చింతించకండి. ఇకపోతే మీరు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారు. మీలో కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారి తీస్తాయి. వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలో తగ్గిపోతాయి. ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉందండి. అలాగే ఆరోగ్య ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశిలో వ్యక్తులకు గుర్తించవలసిన విషయం ఏమిటంటే ఆరోగ్యం విషయంలో మీరు ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందకూడదు. ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువగానే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే కూడా మీకు ఎప్పుడు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఆ అమ్మ మీకు తోడుగా నీడగా ఉంటుంది. నిత్యం మిమ్మల్ని అమ్మ కంటికి రెప్పలా కాపాడుతుంది ఉంటుంది. వృషభ రాశి వారు బ్రతుకుల ప్రభావాలను తొలగించడానికి మీకున్న సమస్యలు అదేవిధంగా కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడేయడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందామండి. ఇక వృషభ రాశి వారు ఆదివారం ఉపవాసం ఉంటే మీకు చాలా మేలు జరుగుతుందండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటు సూర్యాష్టకాన్ని చదవడం వల్ల మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. చక్కటి ప్రయోజనాన్ని కలుగుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయి. అదేవిధంగా శని మహాత్మ ఆలయంలో నువ్వుల నూనెను దానం చేయటం వల్ల మంచిదండి. ఏదైనా అసౌకర్యంగా లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇలా చెప్పడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా ఆ శనిదేవుని కంటే శని మహాత్ముల నువ్వుల నూనెను దానం చేయడం గురించి చెప్పుకున్నాం కదా. ఈ విధంగా చెప్పడం వల్ల శనికి సంబంధించిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్ని వాటి నుండి బయటపడతారు. అదేవిధంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి అనారోగ్యాలు ఉన్నా
వాటి నుంచి చాలా ఈజీగా బయటపడతారండి. మీకు ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు, అంతా కూడా బాగుంటుంది. సో చూసారు కదండి, దుర్గమ్మదేవి తోడుగా ఉండడం వల్ల మీకున్న అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా శనిదేవుని కంటే శని మహాత్ములతో నువ్వుల నూనె దానం చేయటం గురించి చెప్పుకున్నాం కదా. ఈ విధంగా చేయటం వల్ల శనికి సంబంధించిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అన్ని వాటి నుంచి బయటపడతారు. ఇదే విధంగా ఆదిత్య స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకున్న ఎటువంటి అనారోగ్య ఉన్న వాటి గురించి చాలా ఈజీగా బయటపడి మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు, అంతా కూడా బాగానే జరుగుతుంది. సో చూసారు కదండి, దుర్గమ్మ దేవి తోడుగా ఉండడం వల్ల 1వ తారీఖు ఆదివారం నాడు, గురువారం నాడు వృషభ రాశి వారికి రాత్రి 12 గంటల తర్వాత జరగబోయేది ఏమిటో, మీ జాతకం ఎలా మారబోతుందో, అమ్మ అనుగ్రహంతో మీకు ఈ డబ్బు మీ రూపంలో రాబోతుందో, ఈ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు, ఎలా వృద్ధిలోకి వస్తారో అనేది ఈరోజు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి.